హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ఒక ఆనియన్, టమోటా ఒకటి, ఆలు ఒకటి, కొద్దిగా పుదీనా, 2 క్యారెట్, కొన్ని బఠానీలు, ఆప్షనల్గా బ్రోకలీ లేదా మీకు క్యాబేజ్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు లేదా ఆప్షనల్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్, టమోటా, ఆలు అన్ని తరువాతకి వేసేసుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవడమే. క్యారెట్, బ్రోకలీ, పుదీనా, బఠానీస్ అన్ని వేసేసుకొని కాసేపు మరీ వేగనివ్వాలి. అన్ని కాస్త మగ్గిన తర్వాత అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసేసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను, సో 2.5 కప్స్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇంతే మంచిగా కలుపుకొని ఉడికే టైంలో మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో వీటిని వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేయడమే. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. ఇంతే మంచి టేస్టీ వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.